క్యాలీఫ్లవర్ పచ్చడి చూడండి, చూసి మీరు కూడా చేసుకోండి. 800 గ్రాములు క్యాలీఫ్లవర్ ఉంది. 300 గ్రాములు సాల్ట్ వేయాలి. ఇంకా 10 గ్రాములు తక్కువ 300. జావపిండి 70 గ్రాములు వేయాలి. ఆవపిండి 70 గ్రాములు, మెంతిపిండి 25 గ్రాములు, కారం 150 గ్రాములు, ఖచ్చితంగా 150 పడింది కారం. కారం పోసాం కదా, ఇప్పుడు కొంచెం నిమ్మరసం పోయాలి, కొంచెం పులుపుగా ఉంటుంది. కారం వేసాం కదా, ఇగో నిమ్మరసం ఒక అరగిద్దాం, టేస్టీగా ఉండిద్ది. మంచి నిమ్మకాయలు ఇలాంటివి వాడాలి. నిమ్మరసం పోసాక కర్నూలు శనగ నూనె, నువ్వుల నూనె కూడా పోసుకోవచ్చు. మన దగ్గర లేదు కాబట్టి కర్నూలు శనగ నూనె ఇది పోసుకోవచ్చు. చూసారుగా, ఇప్పుడు కర్నూలు శనగ నూనె 1/2 కేజీ కర్నూలు శనగ నూనె పోయాలి. పోసినాక చూడండి, పచ్చడి సూపర్గా ఉండిద్ది. క్యాలీఫ్లవర్ పచ్చడి చేసే విధానం చూశారు కదా. ఇట్లా కొంచెం కలుపుకోవాలి చుట్టూ. తర్వాత నూనె పోసుకోవాలి, శనగ నూనె పోసుకుంటే నీట్గా ఉంటుంది. నూనె పోస్తున్నాను. అర కేజీ పోసాను. చూసారుగా, 1/2 కేజీ పోసాను. ఇప్పుడు కలపాలి, కొంచెం కలిపి, మనం పోసింది సాల్టే కాబట్టి సాయంత్రం తినచ్చు, లేదంటే రేపు తినచ్చు. రేపు తింటే ఇంకా బాగుంటుంది. సాయంత్రం అయినా బాగుంటుంది, ఇబ్బంది ఏం లేదు. రేపైతే మొత్తం నాని టేస్టీగా ఉండిద్ది, చూస్తానికి సూపర్గా ఉండిద్ది. ఇది కాలీఫ్లవర్ పచ్చడి మీరు కూడా చేసుకొని కుటుంబ సభ్యుల హాయిగా ఆనందంగా తినండి, కొనుక్కోమాకండి. రకరకాల పనికిరాని అన్నీ పోసి రోగాలు తెప్పిస్తున్నారు జనం. కాబట్టి సొంతంగా చేసుకొని హాయిగా ఆనందంగా కుటుంబ సభ్యులతో తినండి. ఓకే, బాయ్. చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబర్ చేయండి. ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబర్ చేయండి, ఒక షేర్ చేయండి. చూసి ఆనందపడండి, చేసుకొని తినండి. బాయ్.